హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు గోంగూర చికెన్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత స్లైసెస్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. తర్వాత అవి బాగా ఫ్రై అయిన తర్వాత స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న టమోటో ముక్కల్ని వేసుకున్నాను. అవి కూడా బాగా ఫ్రై అయ్యేలోపు అందులోకి కొద్దిగా సాల్ట్ వేసానండి. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతాయి, అందుకనేసి సాల్ట్ వేసాను. బాగా కలుపుకున్న తర్వాత అందులో అవి బాగా మగ్గిన తర్వాత అంటే పేస్ట్ లాగా అవ్వాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది హోమ్ మేడ్ అండి, మా పెద్దక్క నాకు చేసి ఇచ్చినారు అల్లం వెల్లుల్లి పేస్ట్. దాని రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, పెడతాను. టమోటాలు కూడా బాగా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో గోంగూర వేసేసి బాగా మగ్గనివ్వాలండి. గోంగూర బాగా మగ్గాలి. గోంగూర మగ్గిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసేసుకొని బాగా కలిపి మూత పెట్టేయాలండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉండించి మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఒక 10 to 15 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు చికెన్ బాగా కుక్ అయిపోయిందండి. అందులోకి కారం పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే అండి, సింపుల్. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ చేయండి, తప్పకుండా నేను వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ.